Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా My TV News ప్రేక్షకులందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎటు చూసినా జనసంద్రంగా మారిన పిఠాపురం జనసేన ఆవిర్భావ సభకు పోటెత్తిన అభిమానం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో జై జనసేన నినాదాలు. తిరుపతి జిల్లా వెంకటపాలెంలో శనివారం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందజేసిన టీటీడీ చైర్మన్ అధికారులు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది అన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్రంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకొచ్చింది వైఎస్ జగనేనని వెల్లడి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుండి భారీ సంఖ్యలో జన సైనికులు పిఠాపురానికి తరలివచ్చారు. భారీగా వచ్చిన జన సైనికులతో పిఠాపురం జనసాంద్రంగా మారింది. సభ ప్రాంగణం అంతా స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, 7 చోట్ల వైద్య శిబిరాలు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 14 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. వీరికి సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లు భద్రతా విధుల్లో ఉన్నారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడకు చేరుకోగానే ఒక్కసారిగా సభ ప్రాంగణం హోరెత్తింది. జై జనసేన నినాదాలతో దద్దరిల్లింది. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మన జయకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు, భగవంతుడి నిర్ణయం. అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమ పడాలి. ఒక కుటుంబాన్ని ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి. ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి. ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను. ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వెంకటాయపాలెంలోని వెంకటేశ్వర ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు ఈవో శ్యామలారావు, జేఈఓ వెంకన్న చౌదరి తదితరులు ఉండవల్లి నివాసంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది అని మంత్రి నారా లోకేష్ ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మొత్తం రాజకీయ జీవితంలో ఏనాడు విద్య పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించలేదని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో విప్లవాత్మకమైన సంస్కరణలు వైఎస్ జగన్ తీసుకువస్తే వాటిని కూడా సమూలంగా నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎత్తేశారు, దానికి ఒక కథ చెప్తారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది గాలి వదిలేశారు, దానికి ఒక వేదాంతం చెప్తారు. ఐబీ అనేది అసలు లేదు, టోఫెల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. దాని గురించి చెప్తా ఉంటే మీరు కొత్త పొంకాలుగా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి అని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు 1492వ రోజుకి చేరుకున్నాయి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరగగా విశాఖ కూర్మన్నపాలెం కూడలిలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలగాలను మోహరించారు. కార్మికుల ఉద్యమాన్ని అణగదొక్కాలి అని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని నేతలు మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని ఈ రోజున 1492 రోజుల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాల్లోనూ, అనేక కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ ఇవాళ ధర్నాలు జరుగుతున్నాయి. ఆ ధర్నాలలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున
కోరవనపాలెం టెంట్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నాం విశాఖ ఉప్పు పరిరక్షణ పోరాట కమిటీగా. దీనికి ఇవాళ గాజువాకలో జరగవలసినటువంటి ధర్నాని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా ఖచ్చితమైనటువంటి ఆదేశాలను స్టీల్ యాజమాన్యాన్ని ఇస్తూ ఇక మీదట గాజువాకలో ఎటువంటి ధర్నాలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎటువంటి ధర్నాలు చేయకూడదనేటువంటి ఒక నియమాన్ని ప్రదర్శించే విధంగా ఇవాళ కార్మిక వర్గాన్ని అణిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఓట్లతోటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ కలిగిన నియోజకవర్గంగా, మెజారిటీని సంపాదించినటువంటి నియోజకవర్గంగా గాజువాక నిలిచింది. అలాగే విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు రావడానికి గల కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య మాత్రమే. కాబట్టి ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకొని తన నిరంకుశ వైఖరిని కానీ ప్రదర్శిస్తే ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని చెప్పడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం సంసిద్ధంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో శ్రీ భగవాన్ మహావీర్ గోశాలను నూతన సముదాయాలను మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ భగవాన్ మహావీర్ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జైన్ సోదరులు ఎర్రబాలెం గ్రామంలో గత 25 ఏళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారని, 2 ఆవులతో మొదలైన గోశాల 450 ఆవులకు చేరిందన్నారు. వారికి అండగా నిలబడేందుకు, వారిని ప్రోత్సహించేందుకు, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసేందుకు తాను కేంద్ర మంత్రి పెమ్మసాని ఇక్కడికి రావడం జరిగిందన్నారు. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి, దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్ జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన పెరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గోశాలలు పెడితే బాగుంటున్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం, మంచి పనులు అభివృద్ధి చేసాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య రథోత్సవం ఘనంగా ప్రారంభించారు. వేదోచ్చారణ, దివ్య మంగళ శాసనాలతో, తప్పెట్లు, తీన్మార్, బాణసంచాలతో నడుమ భక్తుల హారతులతో, నారసింహ నాదంతో దివ్య రథోత్సవానికి అర్చకులు, వేద పండితులు స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి రథ ప్రారంభోత్సవంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నారా లోకేష్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూరెడ్డి, రామకోటి రెడ్డి పాల్గొన్నారు. స్వామివారి రథం ఆలయం నుండి మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్ చేరుకున్న స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ లో కిడ్నీల ఆరోగ్యంపై
చెన్నైకి చెందిన సైకత కళాకారుడు గజేంద్రన్ రూపొందించిన కిడ్నీ సైకత శిల్పాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేహంలో రక్తాన్ని శుభ్రపరిచే కిడ్నీల ఆరోగ్యం పట్ల జాగృతగా ఉండాలన్నారు. మన దేహంలో వ్యర్థాలను శుద్ధి చేసే అతి ముఖ్యమైన విధిని కిడ్నీలు నిర్వహిస్తాయని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి మాట్లాడుతున్నప్పుడు పన్ను ఉన్నప్పుడు దాని విలువ తెలియదని, అది ఊడిపోయాక మాత్రమే దాని విలువ తెలుస్తుంది అన్న సామెత తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ఉందన్నారు. ఇదే విధంగా కిడ్నీలు బాగా పనిచేసినన్ని రోజులు ఆరోగ్యం బాగానే ఉంటుందన్నారు. అవి చెడిపోతేనే వాటి విలువ తెలుస్తుందన్నారు. ఈ స్టాండర్డ్ ఇనాగ్రేట్ చేయడం అది చాలా హర్షణీయం. ఎందుకంటే కిడ్నీ ఆరోగ్యం గురించి చాలామంది పట్టించుకోరండి. మన అందరికీ తెలుసు, మన ప్రతి వ్యక్తికి 2 కిడ్నీస్ ఉంటాయి. ఒక కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే కూడా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు పెరుగుతున్న హైపర్ టెన్షన్, పెరుగుతున్న డయాబెటీస్ మెలైటస్, ఈ 2 లైఫ్ స్టైల్ డిజీజెస్ వల్ల కిడ్నీస్ పాడైపోతున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ రినల్ ఫెయిల్యూర్, ఇన్స్టెంట్ కిడ్నీ డిసీజ్ చాలా చోట్ల మనకు ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ బాగా పెరిగిపోయింది. ముఖ్యమైన కారణం వచ్చేసి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ మెలైటస్. అందుకే మన కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మన బీపీ అదుపులో ఉండాలి, బ్లడ్ ప్రెషర్, సిమిలర్లీ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి. రాష్ట్రంలో ప్రతి తెలుగువారు ఆనందించే పండుగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 3000 మందితో నియోజకవర్గ పరిధి అచ్యుతాపురం నుండి పిఠాపురం సమావేశ స్థలికి బైక్ ర్యాలీ ద్వారా పయనమయ్యారు. ఈ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు పోరాటాలు చేసి అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పినట్లుగానే ప్రజలు ఆదరించారన్నారు. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్, నియోజకవర్గ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నేను చెప్పాం, ప్రజల కోసం పోరాటం చేస్తామని, ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తామని మేము చెప్పాం. మేము అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు ఈ సభని నిర్వహించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజల ఆశీర్వాదాలతో ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఈ సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే యలమంచిలి నియోజకవర్గం మరి మీ అందరికీ తెలుసు, మోడీ గారు ఈ రోజు మరి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు. ఎందుకంటే అచ్యుతాపురంలో ఈ 9 నెలల్లో 3 శంకుస్థాపనలు చేశారు మోడీ గారు. ఒకటి మన మత్స్యకారులకి జట్టి శంకుస్థాపన, అది ఎంతో ఆనందం కలిగించింది. 2 మరి ఇక్కడున్న కార్మికులకి హాస్పిటల్ ఫెసిలిటీ, ఈఎస్ఐ హాస్పిటల్ మరి శంకుస్థాపన చేశారు. అలాగే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా 1,85,000 కోట్లు మరి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కి ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు మోడీ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా విశాఖలోని అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్వీవీ మూవీస్ బ్యానర్ పై ఆర్వీవీ సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మన్యం ధీరుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయి సక్సెస్ పొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ అవుతుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అతి త్వరలో సినీ హబ్ గా విశాఖను మారుస్తామని, దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. అల్లూరి పాత్రలో నటించిన ఆర్వీవీ సత్యనారాయణని ఎంతగానో కొనియాడి, ఇలాంటి చిత్రాలు ప్రస్తుత జనాలకు ఎంతైనా ఉపయోగకరమని, ఇది ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈరోజు ఏదైతే అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లో దట్టు అమెజాన్ లాంటి ఒక దాంట్లో అది లిస్ట్ కావటం, ఈ రోజు నుంచి స్క్రీనింగ్ కూడా అని చెప్పారు. మరి దానికి మనస్ఫూర్తిగా
అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక సత్యనారాయణ గారి గురించి ఇప్పుడే వాళ్ళ విజయంకుడు రంగారావు గారు చాలా వివరంగానే చెప్పారు. అంటే వాళ్ళ విజయంకులు కాకముందు కూడా వాళ్ళ కుటుంబాలతో మాకు బాగా సాధించాం. ఇందాక రంగారావు గారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో తను ఏ ప్రోగ్రాం చేసినా, నేను మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎక్కడ ఏ ప్రోగ్రాం అవకాశం ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాడిని. అలాగే ఇక సత్యనారాయణ గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తులాళ్ళు, మాకు రెగ్యులర్గా కలిసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా విజయంకులు అయ్యారు. అయిన తర్వాత ఇంకా దాంతో అనుబంధం పెరిగింది. మరి మన్యంధీరుడు సినిమా 2-3 నిమిషాల్లో మనకు అర్థమవుతుంది. మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్తం తీసుకోవటం, దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గుర్రపు స్వారీ కానీ, లేకపోతే ఆ కత్తి యుద్ధాలు కానీ, మిగతా సన్నివేశాలు అవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఆయన తీసిన తీరు. భారతీయ జనతా పార్టీ నగరం మండల అధ్యక్షుడు జుజ్జవరపు సురేష్ పై గత రాత్రి దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేపల్లె పట్టణ భారతీయ జనతా పార్టీ టీం ఆయన్ను పరామర్శించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేపల్లె పట్టణ విభాగం తెలిపింది. విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గ పరిధి పాత కుమ్మరి వీధిలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా హాజరై ఒకరికొకరు రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. పండుగ సందర్భంగా పలు కాలనీల్లో సందడి వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎటు చూసినా జనసంద్రంగా మారిన పిఠాపురం. జనసేన ఆవిర్భావ సభకు పోటెత్తిన అభిమానం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో జై జనసేన నినాదాలు. తిరుపతి జిల్లా వెంకటపాలెంలో శనివారం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందజేసిన టీటీడీ చైర్మన్ అధికారులు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది అన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్రంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకొచ్చింది వైఎస్ జగనేనని వెల్లడి. వార్తలిద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.